ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో మీరు ఎన్నడూ ఊహించనటువంటి, మీరు కలలో కూడా ఇప్పటివరకు మీ జీవితంలో జరగనటువంటి, మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు గానీ, ఈ 2026 సంవత్సరం ఆగస్టు మాసంలో గోచారంలో మారుతున్నటువంటి గ్రహ స్థితిగతుల కారణంగా కుంభరాశి వారికైతే ఈ ఆగస్టు మాసంలో 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి జరగబోతున్న ఆ 5 సంఘటనలు ఏమిటి? అదేవిధంగా వీరి యొక్క జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడానికి ఈ కుంభరాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ ఆగస్టు మాసంలో ఎటువంటి 5 అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి అనే పూర్తి విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వెళ్తే గనుక జ్యోతిష చక్రంలో కుంభరాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 మొత్తం 9 నక్షత్ర పాదాల్లో పుట్టిన స్త్రీ పురుషులు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు ఈ రాశి వారికి దయాగుణము, దానగుణము, క్షమాగుణము అధికంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తెలివితేటలతో తాము చేస్తున్న ప్రతి ఒక్క రంగంలో, అది వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో కానివ్వండి, ఈ కుంభరాశి వారు వీరి యొక్క కార్యదీక్షత, కార్యదక్షతతో ప్రతి ఒక్క పనిని చాకచక్యంగా పూర్తి చేస్తూ విజయాలను సాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు వీరికి ఎదురయ్యే ఎలాంటి ఆపదలు, అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాల కోసం నిరంతరం వీరు శ్రమిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషుల ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఇక కుంభరాశి వారికి ఈ రాబోతున్నటువంటి ఆగస్టు మాసంలో చూసుకుంటే కనుక గ్రహస్థితులు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండడం వల్ల ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా కుంభరాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక కుంభరాశి వారు గతంలో డబ్బులు లేక చేయలేకపోయిన పనులన్నీ కూడా ఈ ఆగస్టు మాసంలో ఖచ్చితంగా ఆ పనులను పూర్తి చేస్తారు. కాకపోతే కుంభరాశి వారికి ఎంతైతే డబ్బు రాబడి, ధన సంపాదన పెరుగుతుందో అదేవిధంగా ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు మాత్రం ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. అలాగే అవసరాన్ని మించి మీరు ఖర్చు చేయవద్దు. ఈ డబ్బు ఖర్చు చేసేది ఇది మంచికా చెడుకా అనేది బేరీజు వేసుకొని మీరు ఖర్చు చేయడం తప్పులేదు. కాబట్టి వచ్చిన ఆదాయాన్ని ఫ్యూచర్ అవసరాల కోసం పొదుపు చేయడం చాలా ఉత్తమం. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ ఆగస్టు మాసంలో పని ఒత్తిడి కొంచెం పెరిగినా కూడా సకాలంలో మీరు పనులను పూర్తి చేస్తారు. అలాగే మీ పై అధికారుల మన్నన పొందుతారు. ముఖ్యంగా ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి జీతాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా మీకు ఈ ఆగస్టు మాసంలో రాబోతూ ఉంది. ఇక వ్యాపారం పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడి వల్ల కూడా ఈ ఆగస్టు మాసంలో మీరు అధికమైన లాభాలను పొందుకుంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో వీరి జీవితంలో జరగబోతున్న ఆ 5 అతిపెద్ద సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారికి ఎంతో కాలంగా ఏ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అది ఏ విషయమైనా సరే, విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా సరే, ఆ విషయాలలో మీరు ఎటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలను కూడా మీరు ఈ ఆగస్టు మాసంలో పొందుకోబోతున్నారు. అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, అంటే కొత్తగా మీది ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని కోరిక కావచ్చు. ఈ విధంగా మీరు కోరుకున్నది ప్రతిదీ జరిగే సంఘటన మీకు ఈ ఆగస్టు మాసంలో అద్భుతంగా కనిపిస్తుంది. రెండవ సంఘటన ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా రాబోతుందంటే,
కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కొన్ని అంశాలలో అలాగే మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నలుగురిలో అవమానపడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ కుంభరాశి వారు ఎవరితోనైనా ఈ ఆగస్టు మాసంలో మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఆచితూచి వెనక ముందు ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా గొడవలకు దూరంగా ఉండాలి. అలాగే మీపైన లేనిపోని నిందలు రాబోతున్నాయి. వాటన్నిటిని మీరు చిరునవ్వుతో తిరస్కరించాలి. అంతేగాని మా పైన నింద వేశారు, వారి అంతు చూస్తాం అని మీరు మాత్రం కోపంతో వారిపైన గొడవలకు దిగొద్దు. అంతా మీకు మంచే జరుగుతుంది. కాకపోతే ఈ సమస్యల నుంచి ఖచ్చితంగా మీరు గట్టెక్కుతారు. మీరు ఓర్పుతో, సహనంతో ఉంటే మీకు ఎలాంటి ఆపద వచ్చినా అది తొందరగా ఆ సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇక కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో మరొక సంఘటన విషయానికి వస్తే, ఈ కుంభరాశి వారికి ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అంటే ఈ ఆగస్టు మాసంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి జీవిత భాగస్వామి మీకు రావాలి అని కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి సంబంధం కుదురుతుంది. అది స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో వివాహానికి మంచి సంబంధం కుదురుతుంది. మంచి జీవిత భాగస్వామి మీకు రాబోతూ ఉన్నారు. కాకపోతే మీకు వివాహానికి కొంత సమయం పట్టినప్పటికీ కూడా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీకు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఇక 4వ సంఘటన విషయానికి వస్తే కనుక ఆగస్టు మాసంలో కుంభరాశి వారి యొక్క సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుతో కానీ, అలాగే బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ ఆగస్టు మాసంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. అవి కుదరక మీరు మానసికంగా చాలా కృంగిపోయి కూడా ఉంటారు. ఈ ఆగస్టు మాసంలో అయితే ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నాలు ఈ ఆగస్టు మాసంలో చేస్తారు. ఇక కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో 5వ సంఘటన విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ సంఘటన అండి. ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి వారి జీవితాన్ని, వారి బంధాన్ని తిరిగి కొనసాగించేందుకు ఈ ఆగస్టు మాసంలో అయితే ప్రయత్నాలు అనేవి సాగిస్తారు. అంతేకాదు ఈ ఆగస్టు మాసంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు కూడా తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడే అవకాశాలు ఈ ఆగస్టు మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ విధంగా చూసుకుంటే కనుక కుంభరాశి వారికి ఈ 2020 సంవత్సరం ఈ ఆగస్టు మాసంలో మీరు ఎన్నడూ ఊహించని అతిపెద్ద సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. అలాగే కుంభరాశి వారి వారి జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం శివయ్యకి అభిషేకం చేయించండి. ఇలా చేయడానికి వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు కూడా శివాలయంలో కూర్చొని మీ మనస్సులో ఆ శివయ్యను ధ్యానం చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదవండి లేదా వినండి. ఆర్థిక పరంగా మరింతగా బలపడతారు. జీవితంలో ఖచ్చితంగా అభ్యున్నతిని సాధిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.